జరాజ్ హై రోడ్ పనులు జరుగుతున్నాయి. సందేహం ఉన్న ప్రతి ఒక్కరూ ఒక డేట్ చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నా. నేను చేసిన దానికి రికార్డ్స్ ఉంది, నేను అందరికీ పేపర్ వాళ్ళకి ఇప్పుడు ఇస్తాను ఎవిడెన్స్. మ్యాంగో యాడ్ కార్డు చూసావా, కొట్టేసి లోపల ఫస్ట్ ప్రభుత్వ స్థలాల్ని గుర్తించి ప్రభుత్వం రోడ్ వైడనింగ్ చేయాలి అంటే మనలో చిత్తశుద్ధి ఉండాలి. కాబట్టి పని చూసావా, కోర్టు పని ఎవరు సమయంలో జరిగింది? వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగినప్పుడు ఆ ప్రభుత్వానికి తెలియదా అది 100 అడుగులు ఉందని? కాంపౌండ్ ఎక్కడికి కట్టారు అంటే ప్రజల సొత్తును వేస్ట్ చేసినట్టే కదా. అంటే వాళ్ళకి లేదా బాధ్యత? 100 ఫీట్ రోడ్ హై రోడ్ అని చెప్పిన వారు, ఒక హైకోర్టు బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టరు, ఈడున్న ప్రజాప్రతినిధులు అట్లీస్ట్ విజిట్ చేసి మనం ప్రభుత్వ భూముల్లోనే మనం కరెక్ట్గా లేకపోతే రేపు ప్రజలు ఎట్లా ఇస్తారు? గత ప్రభుత్వ నాయకులకి తెలీదు, ప్రభుత్వానికి తెలీదు. నేను గెలిచిన తక్షణం హై రోడ్ వైడనింగ్ చేయాల్సి వస్తే ఒక్కొక్క స్థలాన్ని వెరిఫై చేసుకుంటూ ఒక్కొక్క స్థలాన్ని కొట్టుకుంటూ గంగినేని చెరువు కట్టి తీసి లోపల వేసామా? అలాగే ప్రభుత్వ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడన్నీ లోపల ఉందా? అలాగే ఇక్కడ నుండి వెంకుసా దాకా కూడా మొత్తం గవర్నమెంట్ బిల్డింగ్ మొన్న డెమాలిషన్ చేశారా? సో ఫస్ట్ ప్రభుత్వ స్థలాల్ని మనము క్లియర్ చేసి ప్రజల దగ్గరికి పోయి టీడీఆర్ ఇస్తామంటే ప్రజలు పని జరుగుతుందని నమ్మి ఇస్తారు. మనం మొత్తం ప్రజలను అడుగుతామంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఏ ప్రభుత్వం చేయలేదు కదా, 40 సంవత్సరాలు అయింది రోడ్ వైడనింగ్ చేయాలి అని. 40 ఏండ్లుగా చిత్తూరు ప్రజలకి ఈ నాయకులు ఏమన్నా చెప్పిన మాట చేశారా? నేనేమన్నా హై రోడ్ మాట ఇస్తున్నా ఎలక్షన్ సమయంలో? మైనా ఎందుకు చేస్తున్నా? ప్రజలకి ఏది అవసరాలో తెలుసుకొని పని చేయడమే నాయకత్వం. టీడీఆర్ కూడా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టాము. మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారితో కూడా చర్చించి అట్లీస్ట్ 1 నెలలో వేగవంతం చేస్తాం. అంటే ప్రతిదీ ముడిపడి ఉండేది ఆర్థిక వనరులతో ప్లస్ ప్రజలతో. ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా 1కి 4 సార్లు చెప్పున్నా. మన ఊరు అభివృద్ధి చెందితే మన ఆస్తి విలువలు పెరుగుతాయి. హై రోడ్లో నాకేం ఆస్తి లేదని ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తా, రేపు చెప్తా. హై రోడ్ విస్తరణ జరిగితే చిత్తూరు ప్రజలకి మంచి జరుగుతుందనే ఒక గుడ్ ఇంటెన్షన్తోనే పనులు చేస్తున్నాం. హై రోడ్ పనులు కూడా 1 నెల తర్వాత వేగవంతం జరుగుతుంది.